హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీస్ వ్లాగ్. రీసెంట్లీ నేను మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని బావిలో మునడానికి వెళ్ళాను. మీకు నా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ బావిలోని ఇప్పుడు మేము మునుగుతున్నాము. అప్పుడు పుచ్చకాయ గింజలు నాటున్నారు కదా, ఇప్పుడు చూడండి అవి రెడీ అయ్యాయి హార్వెస్టింగ్కి. అదే విధంగా ఇంకా మా వాళ్ళు మునగడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా, వెళ్ళి పుచ్చకాయలు కోసుకొని వచ్చి ఫస్ట్ బావిలో వేసాము. అప్పుడు అవి కొంచెం చల్లబడతాయి కదా, ఆ తర్వాత కోసి తినడం స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ దాన్ని పగలగొడుతున్నారు. ఇంకా కత్తి ఏం ఎత్తుకొని పోలేదు మేము, కాబట్టి జస్ట్ పగలగొట్టుకున్నామా, తిన్నామా, మళ్ళీ బావిలో మునుగుతూ ఉన్నాము. ఇంకొంతమందికి ఈత రాదు, సో వాళ్ళు క్యాన్లు తెచ్చుకొని మునుగుతున్నారు. వాళ్ళకి కూడా ఆ రోజు మేము ఈత నేర్పించేసాము. అక్కడ చూడండి మా తమ్ముడు ఒకడు క్యాన్ పట్టుకొని మునుగుతున్నాడు కదా, వాడికి ఈత రాదు. సో వాడికి ఆ రోజే ఈత నేర్పించేసాము. వాడు ధైర్యంగా ఇంకా దూకుతూ ఉన్నాడు. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. యూజువల్గా విలేజ్లో చిన్నప్పుడే ఈత నేర్చేసుకుంటాము. నేనైతే 7th క్లాస్లో ఉన్నప్పుడు ఈత నేర్చేసుకున్నాను. ఇప్పుడు వీడు 10th పాస్డ్ అవుట్, ఇప్పుడు వచ్చాడు ధైర్యంగా ఈత నేర్చుకోవడానికి. ఇక్కడ చూడండి ఈ పుచ్చకాయ చూడడానికి ఎంత ఎర్రగా కనిపిస్తుందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మొత్తం జ్యూసీగా చాలా ఫ్రెష్గా ఉన్నింది. ఇంకా దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళు బావిలో మునగడము, మళ్ళీ వచ్చి పుచ్చకాయ తినడం, మళ్ళీ బావిలో మునగడము. అది చాలదన్నట్టు మళ్ళీ వెళ్ళి పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కదా, వాటిని కోసుకొని వచ్చి మళ్ళీ వేస్తూ ఉన్నారు. అందరూ పైన ఉన్నారు. ఎత్తుంటాడు ఎంత కానీ ఎప్పుడు రారు ఎవరు ఆలోచించుకో. చేతులు ఇటు కొట్టు, చాలు ఇటు కొట్టు, పైకి లేపు కొట్టు. ఉండేదంతా క్యాన్ రోడ్ కావాలి. నువ్వు వైట్ బనీ వేసుకోండి, నువ్వు యాడ్ మునుగున్నావు తెచ్చుకొని చేస్తావు. భయపడకుండా పో. కాళ్ళు చేతులు ఇట్టాను, కాళ్ళు ఇట్ట కొట్టు, మునిగి పెట్టుబడి కొనుక్కోవచ్చు. మనం మాట్లాడకూడదు. ఒక సీను లేదురా, క్యాన్ తో మునిగితే క్యాన్ పాలు బట్టి లాగబడు. నువ్వు బాయిలేకి ఇచ్చే క్యాన్లు ఇచ్చే. అయిపా దూకైపా దూకైపా. వెళ్ళండి రా, బాయిలోకి వెళ్ళండి అందరూ. ఇటు మెట్ల కాడికి వచ్చానారా? గుర్తాను అంటారు, దాని పేరు రాలేదా? గుమ్మ గుమ్మైరా. రామా ఉండరా, అదే యాడ్ నుంచి చేయాలి. అట్టగానొద్దు, ఇక్కడి నుంచి ఎట్టేయమను. రాము ఎక్కడి నుంచి వస్తారు? రాము పరిగెత్తాలనా? ఉండు ఉండు ఉండు.
అట్టే పై నుంచి అక్కడ నుంచి రా. రాంగ్ రోడ్ కరెక్ట్ రా, అదే బెస్ట్. పైకి బాబా, ఇంకా పైకి బాబా. చాలు కానీ అద్దిరా పర్ఫెక్ట్ రా. రండిరా, దూకండి. నువ్వు దూకు లోపల వెళ్ళిపో. అద్దిరా. డిఫరెంట్ అవునా వచ్చిందా? దూకండ్రా. అది రాము బాగా దూకుతున్నాడు రా. దూకుతున్నావా? ఉండరా వాళ్ళు దూకాని దూకండి లైన్ గా. ఇక్కడ చూడండి పుచ్చ తోట అంతా ఎలా కనిపిస్తుందో, చాలా అందంగా ఉంది కదా. ఈ కాయలన్నీ ఇంకా 2-3 డేస్లో హార్వెస్ట్ చేసేస్తారు. ఇక మొత్తానికి మా ఫ్రెండ్స్ ఒక 4-5 పుచ్చకాయలు తినేసి ఉంటారు. ఇక్కడ చూడండి అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో మీకు ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా, మా తమ్ముడికి ఒక అబ్బాయికి ఈత రాదని చెప్పి. మొత్తానికి వాడు ఈత నేర్చేసుకున్నాడు. ఇప్పుడు బావిలో దూకుతుంది వాడే అండి. ఈ రోజు మొత్తానికి మేము 3 ఈత నేర్పించాము. ఇక ప్రతి విలేజ్లోనూ ఇది సమ్మర్ వచ్చిందంటే ఇంకా బావిలో మునగడం అనేది చాలా కామన్ కదండి. ఈ రోజైతే మొత్తానికి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.